ప్రియమైన వారులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదమ్మా? వాక్యము చదువుకుందాము. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనం. ఎందుకంటే శ్రమ దినాలు అందరూ ఎక్కువ ఉపవాసం ఉంటారు కాబట్టి వాక్యం చెప్తున్నాను. 40 దినములు 40 రాత్రులు ఉపవాసమున్న పిమ్మట ఆయన ఆకలి గొనగా, ఆయన 40 దినాలు 40 పగలు ఉపవాసమున్న పిమ్మటంట ఆకలి గొనగా. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఆయన ఉపవాసం ఉన్నాడు. అయ్యే పిమ్మట అంటే పూర్తయిందని అర్థం కదా. 40 రోజులు పగలు, 40 రోజులు నైటు ఉన్న పిమ్మట. ఇప్పుడు నీవు నేను కూడా ఒక మేలు కొరకు ఉపవాసం ఉంటున్నాం. ఉపవాసం ఉన్నప్పుడు ఆ ఉపవాసం అయ్యాక మనం వెంటనే మేలు అనుభవిస్తాం, వెంటనే మేలు పొందుకోగలుగుతాం. దేవుని చిత్తానుసారంగా అడిగితే అది పూర్తి అవ్వకోకుండానే ఆయనకి ఇష్టమైతే మనకి ఇచ్చేస్తారు. కానీ దేవుని కుమారుడుగా లోకంలోకి మనిషి కుమారుడిగా వచ్చాడు కదా. ఈయన్ని శోధించటానికి అపవాది ఎలా శక్తి చేస్తుంది తెలుసా? ఏ విధంగా శోధిస్తుంది తెలుసా? ఎందుకు శోధిస్తుంది? ఈ ఆకలి గొంటకి ఆయన 40 రోజులు పగలు నైటు ఉన్నప్పుడు ఆకలి ఆయన గుర్తించలేదా? ఎందుకు ఆకలి అనే దాన్ని శోధిస్తుంది? శారీరకంగా ఈయన మానవుడు కదా అన్నట్టుగా కాదు. ఆ సాతానికి తెలుసు దేవుని యొక్క అధికారం కలిగిన బిడ్డ అని. అంటే ఈ ఉపవాసమైన పిమ్మట అనేక శక్తులు దేవుని అన్న నా యేసు ప్రభువు ఎక్కడ పొందుకున్నాడో అని అవి రుజువు చేసుకోవడానికి, అది దానికి తెలియపరచుకోవడానికి దేవుణ్ణి శోధిస్తూ టెస్ట్ చేస్తుంది. ఆయనకి తెలియదా? ఆకలి గొనటంలో నిజమే, ఆకలి గొన్న విషయంలో ఒక వ్యక్తి ఉన్నారు. ఆయన కూడా తన ఆకలి తట్టుకోలేక, మానవ శరీరంతో ఆకలి తట్టుకోలేక, ఆకలిని ఎలాగ జయించాలో తెలియక జష్టత్వాన్ని అమ్మేసుకున్నాడు. చూద్దామా? ఆ వాక్యాన్ని కూడా చూద్దాము. చూడండి, ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు. 25లో 29వ వచనం. ఒకడు యాకోబు కలగూర వంటకము వండుచు, అంటే ఇక్కడ ఒకనాడు యాకోబు కలగూర వంట వండుచుండగా యాషావు అలసిన వాడే పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను. ఎలా చెప్తున్నాడు? ఆకలి కొని ఉన్నాడు, అలసిపోయి ఉన్నాడు, వేదనతో ఉన్నాడు. అందుకని తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేశాడు. అలాగే దేవుని శక్తులు కూడా ఈ ఆకలిలో, ఈ బలహీనతలు, ఈ వీక్నెస్లో దేవుని యొక్క శక్తులు ఎంత ఉన్నాయో, ఎంత వల్ల ప్రయోగంలో ఉన్నాయో అని సాతానుడు శోధించటం ప్రారంభించాడు. దేవునికి ఆకలి తెలియదా? ఆయన చేయాలంటే నిజంగా 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కాబట్టి ఆయనకి మేలులే కాదు, దేవదూతలు కూడా పరిచర్య చేస్తాయి. ఎందుకంటే ఆయన మనిషి కుమారుడు ప్లస్ ఆకాశంలోనున్న దేవుని మహిమ కుమారుడు కాబట్టి ఆయన భూమి మీదకి వచ్చి ఆయన చిత్తాన్ని చేస్తున్నాడు కాబట్టి ఆయన ఉపవాసం ఉండవలసిన అవసరమే లేదు. కానీ ఈ శరీరంలో ఉన్న ప్రతిదాన్ని జయించడానికి, ఆయనను నలుగొట్టుకుంటూ అనేక శక్తులను ఆయన అప్పుడే పొందుకోవడానికి ఆయన పూనుకుంటున్నాడు. కాబట్టి ఆటంకపరచాలని, ఆయన అభ్యంతరపరచాలని, ఆయనను ఏ విధమైన ఆ ఉపవాసాన్ని భంగపరచాలని ప్రయత్నిస్తున్నాడు కదా సాతానుడు. వాడి ఆలోచనలు ఎలాగున్నాయో చూడండి, వాడు ఉద్దేశాలు ఎలాగున్నాయో చూడండి. నీవు నేను కూడా ఉపవాసం ఉన్నప్పుడు అనేక శోధనలు వస్తాయి. ఉపవాసము ఉండటం మొదలులోనే శోధన వచ్చేస్తాయి. కానీ ఇక్కడ పిమ్మట 40 దినములు 40 రాత్రులు అయిన పిమ్మట అంటున్నాడు. అంటే ఆయన అలసిపోయి ఉన్నాడు, శారీరకంగా అలసిపోయాడు, ఆత్మలో బలము కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఆత్మలో బలము కలిగి ఉన్నాడు కాబట్టి అపవాదికి భయం కలిగింది. ఆత్మలో ఏదైనా చేయగలడు కాబట్టి అపవాది ఆయన దగ్గర శక్తులను బయట పెట్టాలి, ఆయనకి ఎంత పవరు ఉందో ఈ ఒక ఉపవాసమైన పిమ్మటని భయపడుతూ శోధించటం మొదలు పెట్టాడు. ఆ యొక్క శోధనలో డైరెక్టర్గా అడుక్కోకుండా దేవుని వాక్యాలను ఎత్తిపట్టి, ఆయన సజీవుడు, ఆయన జీవం కలిగిన, ఆయన ఈ లోకరాజ్యాలని ఆయనవి కదా. మరొక చోట కూడా అంటుంది, ఈ లోకరాజ్యాలని చూపించి ఆయనను నాకు నొక్క అంటుంది. ఈ లోకరాజ్యాలు ఆయనకి తెలియనివా? ఆయన యొద్ద లేనివా? ఈ లోకరాజ్యాలు ఉన్నాయని తెలుసు ఆయనకి. ఆయన రాళ్లను రొట్టెలుగా చేయాల్సిన అవసరమే లేదు. నోటి మాట ద్వారా గొప్ప కార్యాలు పొందుకోగలడని తెలుసు. ఆయన మాట సెలవిస్తే చాలు, ఆ ఉపవాసం అయిపోయిన వెంటనే దూతలు సైన్యముగా దిగివచ్చి ఆయన సేవిస్తాయన్న సంగతి కూడా తెలుసు. అయినప్పటికీ ఈయనలో ఎంత ఓపుకుందో, ఈయనలో ఎంత పవరు ఈ ఉపవాసంలో. చూడండి, మనం బాగా ఉపవాసం చేసినప్పుడు ఎక్కువ ఎడతెక్క వాక్యం చదువుతూ బైబుల్
ప్రార్థన చేయటం, వాక్యం చదువుతూ ఉన్నప్పుడు మన నోటి నుండి ఏ మాట వచ్చినా ఫలిస్తుంది. మనకి దర్శనాలు కనపడతాయి. మనం దేవునికి అతి దగ్గరగా అవే కొలది మనం ప్రవచించటం మొదలు పెడతాం. భాషల వరకు దేవుడు ప్రేరేపణిస్తేనే కానీ ఏది చేయలేం నా తల్లి. కానీ ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతుంది ఏంటో తెలుసా? ఉపవాసంలో ఆయన ఎంత స్ట్రామినన్ అంటే బలముగా ఉన్నాడో అది శోధించటానికి వచ్చింది. అపవాది ఎలాగ శోధించటానికి వచ్చింది? ఈరోజు నీవు నేను కూడా ఉపవాసం ఉంటున్నాము కదా నా తల్లి. చిన్న చిన్న శోధన, శారీరక శోధన, వేదన. ఈయనకి శారీరక శోధనతో పాటు ఆత్మ ఎంత బలముగా ఉందో ఆయన్ని పరీక్షించినప్పుడు ఆయన ఆత్మలో ఎలాంటి మాటలు మాట్లాడుతున్నా? అపవాది, నీ దేవుడికి నువ్వు మొక్కు. ఇక్కడ ఆకలితో అలసిపోయిన యాషాబు అయితే చేష్టత్వాన్ని అమ్మేసుకున్నాడు. ఇక్కడ అలసిపోయి ఆకలితో ఉండి 40 రోజులున్న దేవుని శక్తిని పొందుకున్నాడు. కాబట్టి ఈ సెకండ్లో సాతాన్ని ఎక్కడి నుంచి బయటకు పో అనగానే అది వెళ్ళిపోయింది. అంటే దేవుని యొక్క కృప అత్యధికమైంది. ఆయన ఉపవాసంలో అనేక మందిని స్వస్థపరిచే స్టామినాను సంపాదించుకున్నాడు. ఆయన శక్తి ముందు ఎవరు నిలవలేకపోయారు. ఆయన బలం ముందు, శారీరక బలం కాదు నా తల్లి, ఆత్మ బలం ముందు అపవాది పారిపోయింది. ఈరోజు నువ్వు బలముగా ఎదిగేటప్పుడు చిన్న చిన్న సోదరులు, చిన్న చిన్న వేదనలు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న ఇరుకులు నిన్ను ఆటంకపరుస్తున్నాయా? ఆటంకముగా ఉంటున్నాయా? ఆయనకు వచ్చే శ్రమల ముందు మన శ్రమలు ఏ పాటివి నా తల్లి? ఈ కీడు వెనకాల గొప్ప మేలు దాసి ఉంచిన దేవుడు. ఈ ఉపవాసంలో దేవుడు తోడై ఉంటాడు. నిన్ను కూడా ఆత్మలో బలపడుతున్న అపవాదికి భయము కలిగి శోధిస్తుంది నా తల్లి. ఆ శోధన జయించాలంటే ఒకటే ఆత్మలో తీవ్రత కలిగి, హృదయంలో దేవుని యొక్క ధ్యానము కలిగి బలముగా ఎదగాలని దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ శోధకుడు ఎప్పుడు వచ్చాడు? 40 దినములు 40 పగలు ఉపవాసమున పిమ్మట వచ్చాడు. అంతకు ముందు రావడానికి వాడికి తెలుసు ఇది శరీరం అని. కానీ తర్వాత ఎందుకు వచ్చాడంటే ఈయన శరీరంతో పాటు ఆత్మలో కూడా బలముగా ఉన్నాడని. ఈ ఆత్మలో ఏదైనా చేయగలడు. ఒకవేళ కోల్పోయాడా మనకి అదృష్టం. ఒకవేళ ఏదైనా చేయగలిగాడా ఆ స్టామినా ఎంత ఉందని పరీక్షించడానికి వచ్చాడు. ఈరోజు నన్ను కూడా చాలా మంది పరీక్షిస్తారు నా తల్లి. ఈవిడ ఎలా మాట్లాడుతుంది? నిజమైన ప్రేమగా మాట్లాడుతుందా? లోకరీతిగా మాట్లాడుతుందా? దేవుడిచ్చినయే మాట్లాడుతుందా? ఇలా పరీక్షించేవారు కూడా ఉంటారు కదా. చాలా మంది ప్రయత్నించేవారు కూడా ఉంటారు కదా. ఆ ప్రయత్నాలకి, ఆ ఫలితాలకి దేవుడు సమాధానం ఇవ్వడు. దేవుడు ద్వారా వచ్చిన దాన్ని సమాధానం ఇస్తాడు. నా తల్లి, నా చెల్లి, దేవుడు ఇవ్వడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆత్మలో స్టామినాను గుండు, ఆత్మలో బలము కలిగి ఉండు, ఆత్మలో దేనినైనా ఎదిరించడానికి శక్తి కలిగి ఉండు. ఈరోజు అలాంటి శక్తి నీకు నాకు కొడిస్తున్నాడు నా తల్లి. నన్ను బలపరచడానికి ప్రభువు మాట్లాడుతున్నాడు. ఆయనకే శోధన వచ్చింది, భయపడలేదు. ఆయన్నే శోధించిన సాతాను నువ్వు నేనే అంత. ఆయన శోధించింది ఏ విధమైన శోధన తెలుసా? ఆయన ఆకలిని శారీరక శోధనతో పెడదామనుకుంది. కానీ దాని ఉద్దేశం అది కాదు. దాని ఆలోచన ఏంటంటే ఆయన ఎంతగా బలపడ్డాడో, ఆయన శక్తి తండ్రి వద్ద నుండి ఎంత తెచ్చేసుకున్నాడో ఆ శక్తి కొరకు భయపడ్డది. మరి నీవు నేను కూడా అటువంటి శక్తి సంపాదించుకుందామా? ప్రార్థన చేసుకుందాం. దేవా మీకు వందనాలు. మంచి మాటల ద్వారా మా హృదయాన్ని బలపరిచినందుకు స్తోత్రాలు. ఈ వాక్యం ద్వారా మాతోనూ అనేక మందితో మాట్లాడి మహిమ తెచ్చుకోమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.